హలో, నేను మిసేశ్వరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకమైనటువంటి లీడర్. రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కీలకం కాబోతూ ఉన్నారు. మనం ఢిల్లీలో చూసాం. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. అప్రతిహతంగా బీజేపీ గెలుచుకుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది ఢిల్లీలో. ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ గారు చెప్తూ చంద్రబాబు నాయుడు గారిని వదులుకోము, చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు అపారం అని చెప్పి ప్రశంసించారు ఆ విజయోత్సవ సభలో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కీలకంగా ఉపయోగించుకోబోతుందని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. బహుశా ఆ కోణం నుంచి ఇప్పుడే బీజేపీ వాళ్ళు పావులు కదుపుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీని ముఖ్యమంత్రి కాకుండా చేయటమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ఇప్పటి నుంచే పదునెక్కుతూ ఉన్నాయి. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని గుజరాత్ వైపు చూసేలా నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తూ ఉన్నారా అని అంటే, తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లను కనుక మనం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. ఆయన సచివాలయంలో అధికారులు, మంత్రులతోటి ఒక సమీక్ష సమావేశం పెట్టారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, జీడిపి ఇవన్నీ మాట్లాడారు. మిగిలినటువంటి రాష్ట్రాలతోటి ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేస్తూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని 15% జీడిపి దిశగా తీసుకెళ్లాలి అనేది ఒక దిశానిర్దేశం చేశారు. సుదీర్ఘమైనటువంటి సమీక్ష సమావేశంలో మంత్రులకి, అలాగే కార్యదర్శులకి, సీనియర్ ఐఏఎస్లకి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. అంతవరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. అయితే అదే సమావేశంలో ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. గుజరాత్కి పశ్చిమ బెంగాల్కి కంపేర్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వనరులు అపారం, కానీ గుజరాత్లో వనరులు తక్కువ అని చెప్పి ఆయన కంపేర్ చేశారు. 90% నీటి వనరులు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో, కానీ గుజరాత్ కంటే వెనకబడింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. గుజరాత్లో ఎలాంటి నీటి వనరులు లేవు, అయినప్పటికీ జీడిపిలో ముందుంది అని చెప్తున్నారు. గుజరాత్ పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని కంపేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్ కంటే 15 రెట్లు గుజరాత్ అభివృద్ధిలో ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని అంటే అది ఖచ్చితంగా ఒక నేషనల్ లుక్లోకి వెళ్ళిపోతుంది. నేషనల్ స్థాయిలో ప్రచారం కూడా జరుగుతుంది. పైగా బెంగాల్ టైగర్ లాంటి మమతా బెనర్జీ గురించి మాట్లాడారు ఆయన. ఆవిడ 3 సార్లు సీఎం అయ్యారు, మళ్ళా సీఎం కావాలని కోరుకుంటున్నారు ఆవిడ. నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించి నరేంద్ర మోడీ గారితో పోరాడి అక్కడ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. బీజేపీ రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఎలా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో మమతా బెనర్జీకి తెలుసు. కమ్యూనిస్టులకి కంచుకోట లాంటి పశ్చిమ బెంగాల్ని కమ్యూనిస్టులకు ప్రాధాన్యత లేనటువంటి రాష్ట్రంగా మార్చేశారు మమతా బెనర్జీ. అంత పవర్ఫుల్ మమతా బెనర్జీ. బహుశా అందుకేనేమో బీజేపీ వాళ్ళు కూడా వెనకబడ్డారు. కానీ బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు బీజేపీ ఉంది పశ్చిమ బెంగాల్లో. రాబోయేటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులదే కాకుండా బీజేపీ నడిచేటువంటి అవకాశం ఉంది రాజకీయం. కమ్యూనిస్టులు ప్రాధాన్యత లేకుండా అక్కడ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఇప్పుడు అక్కడ నడుస్తూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ వ్యూహాలను రచిస్తుంది. దాంట్లో భాగంగా బలమైనటువంటి అస్త్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే పశ్చిమ బెంగాల్ వైపు ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారిని మోహరింపజేస్తుంది బీజేపీ అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చేసినటువంటి సమీక్షలో గుజరాత్ని పశ్చిమ బెంగాల్ని కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కంపేర్ చేయాలనుకుంటే కనుక అన్ని రాష్ట్రాలతోటి కంపేర్ చేయాలి. కానీ పశ్చిమ బెంగాల్ని, గుజరాత్ని స్పెసిఫిక్గా ఆయన కంపేర్ చేశారు. అయితే ఒకటి రాజకీయ కోణం నుంచి చూస్తే అది కనిపిస్తుంది. రాజకీయేతర కోణం నుంచి చూస్తే కనుక
గుజరాత్లో నీటి వనరులు లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధి చెందింది. అదే ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం ఉంది, అపారంగా నీటి వనరులు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు 15% అభివృద్ధి సాధ్యం కాదు అనేటువంటి యాంగిల్లో కూడా దిశానిర్దేశం చేసి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు. కానీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అన్నా కానీ దాని రాజకీయ కోణం నుంచే జాతీయ స్థాయిలో చూస్తూ ఉంటారు. దానికి కారణం ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు నితీష్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారు, ఎన్డీఏకి రైట్ హ్యాండ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అట్ ద సేమ్ టైం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల బీజేపీని అధికారంలో తీసుకురావాలని చెప్పి ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దానికి కారణం లేకపోలేదు. మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాజకీయపరమైనటువంటి సన్నిహితులు. పార్టీలకు అతీతంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి సాన్నిహిత్యం ఉంది. గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ, ఎన్డీఏ నుంచి విభేదించి బయటకు వచ్చినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు, మమతా బెనర్జీ గారి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ నేతలతోటి చంద్రబాబు నాయుడు గారికి పరిచయాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా రిలేషన్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన నాయకత్వం అన్న, ఆయన కోఆర్డినేషన్ని లైక్ చేసేటువంటి జాతీయ నేతలు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ప్రధానంగా మమతా బెనర్జీ గారు ఉన్నారు. సో మమతా బెనర్జీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్లో. ఆవిడని ఎదుర్కోవడానికి బీజేపీకి బలం లేకపోలేదు. కానీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలని ఖచ్చితంగా ఉపయోగిస్తుంది. మనం ఢిల్లీలో చూసాం, చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకున్నారు అక్కడ. అలాగే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకున్నారు. ఇలా ఉన్నటువంటి రాజకీయ అస్త్రాలన్నింటినీ కూడా బీజేపీ ప్రయోగిస్తుంది విజయం కోసం. ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టిందంటే ఆ టార్గెట్ని అందుకోవడానికి బీజేపీ పెద్దలు దేనికి వెనకాడరు. బహుశా అలాంటి టాస్క్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారా? పశ్చిమ బెంగాల్ని ఇప్పటి నుంచే ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటం స్టార్ట్ చేశారని అంటే రాబోయేటువంటి రోజుల్లో మమతా బెనర్జీ గారితో డైరెక్ట్గా ఢీకొనటానికి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెడుతున్నారా బీజేపీ అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ కంపారిజన్, అంటే పశ్చిమ బంగాల్ వెనుకబడతారు అనేటువంటి ఒక కంపారిజన్ రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రంగా మారబోతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుజరాత్ని మోడల్గా చూపిస్తూ ఉన్నారు. గుజరాత్ని మోడల్గా చూపించి 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆ గుజరాత్ మోడల్నే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. గుజరాత్ మోడల్ తీసుకొని అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మంత్రులకి, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లకి చెప్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లాగా ఉండకూడదు, మనం గుజరాత్ మోడల్ లాగా ఉండాలి, గుజరాత్ లాగా పనిచేయాలి అని చెప్పి గుజరాత్తో కాంపిటేట్ కావాలి. ఎలాంటి వనరులు లేకపోయినప్పటికీ కూడా గుజరాత్ అభివృద్ధి చెందుతుంది. అన్ని వనరులు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందలేకపోయిందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో దీన్ని మనం రాజకీయ కోణం నుంచి చూడాలా, లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కంపారిజన్ కింద మనం చూడాలా? బీజేపీ వాళ్ళు డైరెక్షన్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.